సార్ నమస్తే అండి. ఇప్పుడు యాక్చువల్లీ ఇండో పాక్ వార్స్ జరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇవాళ కూడా జరుగుతుంది వార్. ఇంతకుముందు గతంలో కూడా చాలా జరిగాయి ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధాలు ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఏంటంటే వీటి వల్ల మనం ఏం నేర్చుకున్నాం? అసలు ప్రతిసారి కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి, మనం కూడా తిరిగి అటాకులు చేస్తూనే ఉన్నాం, స్ట్రైకులు చేస్తూనే ఉన్నాం. అసలు ఈ బలోచిస్తాన్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఈ వార్లు ఎప్పటి వరకు జరుగుతాయి సార్? ఇండియాకి కానీ పాకిస్తాన్కి కానీ ఇవన్నీ ఎప్పటి వరకు ఆగే ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయి? అసలు మన స్టాండ్ ఏంటి, వాళ్ళ స్టాండ్ ఏంటి సార్? నమస్కారం అండి. ముందుగా మీకు, మీ యాజమాన్యానికి, ప్రేక్షకులకి, ప్రజలకి, తెలుగు వన్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభినందనలు. మంచి దేశహిత కార్యక్రమం ఇది. మన దేశ ప్రధాని ఇండియా వెనక్కి వెళ్ళదు పాకిస్తాన్ యుద్ధంపై, న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేసినా కూడా మేము భయపడమని చెప్తున్నారు. అదేవిధంగా ట్రూప్స్ కూడా తగ్గించుకున్నారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నేపాల్ వాళ్ళందరూ కూడా ఇండియన్ బార్డర్లో యుద్ధం జరగకుండా ఉంటే, అంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరగకుండా ఉంటే మంచిదని వాళ్ళు సపోర్ట్ కూడా చేస్తున్నారు మనల్ని. ఆ విధంగా పెన్నీ వోంగ్ అనే ఆమె కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇంటర్నేషనల్ బార్డర్ ఐబీ అంటాం మనం, లేకపోతే లైన్ ఆఫ్ కంట్రోల్లో ఒక విధంగా మే 10th వచ్చినటువంటి సీజ్ ఫైర్ వల్ల అలా ఆగిపోయింది అని మనం అనుకుంటున్నాం. కానీ అది వాస్తవం కాదని మనకు మంగళవారం ఉదయం, అంటే ఈరోజు ఉదయము మన బలగాలు, అంటే మన ట్రూప్స్, మనకు టెర్రరిస్టులు లేరండి. మనకు భారతదేశం పాక్ ఉద్రిక్తత వ్యవహారాలను మనం చూస్తే ఈరోజు మార్నింగ్ జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారమే ఇది చేశారు. ఆ ప్లాన్లో భాగంగా సెర్చ్ ఆపరేషన్ జరిగేటప్పుడు వాళ్ళు ఆయుధాలు కలిగి ఆ ఆయుధాలతోటి రిటాలియేట్ అయ్యి మన ట్రూప్ మీద అటాక్ చేశారు. ఇంకా ఇద్దరికి ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ ఫైట్ అయితే గోయింగ్ ఆన్. ఇది చూసినప్పుడు మనము ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాలు మరియు ఘర్షణల గురించి కొంత చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1947లో బ్రిటిషు వాళ్ళు ఇండియాని విభజించి రెండుగా అనేక కారణాల వల్ల చేయటం జరిగింది. ఇండియా పాకిస్తాన్ రాజ్యాలు ఏర్పడినప్పటి నుంచి చూస్తే మనం 1971లో మొట్టమొదటిసారిగా గతాన్ని, అంటే దానికి ముందు జరిగినటువంటి ప్రతిష్టంభనలు కానీ, యుద్ధాలు కానీ, ఘర్షణలు కానీ, సైనిక ప్రతిష్టంభనలు కానీ ఇవన్నీ జరుగుతూనే వచ్చినాయి. కానీ 71లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం మినహా కాశ్మీరు మరియు సీమాంతర ఉగ్రవాదం అనే దీర్ఘకాలిక వివాదం రెండు రాష్ట్రాల మధ్య, అంటే రెండు దేశాల మధ్య సంఘర్షణకు ప్రధాన కారణం. అంటే ఇప్పుడు మనము తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్, అది బంగ్లాదేశ్ అనేది విముక్తి చేసి ఇచ్చాం మనం. అదొక పోరాటం. అయితే మనకు 1947లో ఫ్రీడమ్ వస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదండి. ఆకస్మికంగా జరిగింది. అది ఎట్లా జరిగింది? అటు భారత్ స్వాతంత్ర ఉద్యమము మరియు పాకిస్తాన్ ఉద్యమము రెండూ జరుగుతూ పోయినాయి. ఆ సందర్భంలో ఆకస్మికంగా జరిగి వెంటనే పాకిస్తాన్, హిందుస్థాన్ అని విభజన ఉండాలని ముస్లిం రాజ్యాన్ని కోరుకునే వాళ్ళందరూ దానికి ఫైట్ చేస్తే అట్లా ఇచ్చారన్నమాట. ఇచ్చిన తర్వాత ముస్లిం జనాభాలో దాదాపు 3/1 భారతదేశంలో ఉన్నారు. అంటే ముస్లిమ్స్ ఇక్కడ ఉన్నారు, అక్కడ హిందువులు తక్కువ ఉన్నారు. హిందువులు, సిక్కులు మరియు ముస్లింల మధ్య జరిగిన మత ఘర్షణలు ఫలితంగా 2 లక్షల మంది నుంచి 2 మిలియన్ల వరకు ప్రాణ నష్టం కూడా జరిగింది. అప్పుడు ఈ 14 మిలియన్ల మంది నిరాశ్రులయ్యారు. ఈ పరిస్థితుల్లో 47-48లో ఇండో పాక్ యుద్ధం జరిగిందండి. మొదటి భారతదేశం పాకిస్తాన్ యుద్ధం. అప్పుడు ఆ యుద్ధంలో కూడా మనం చూస్తే అప్పుడు ఈ హిందూ మహారాజు అక్కడ జమ్మూ కాశ్మీర్కి ఒక మహారాజు ఉండేవాళ్ళు. ఆయన స్వతంత్రంగా ఉండాలనే ముందు అనుకున్నారు. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల, అనేక కారణాలు ప్రజలందరికీ తెలిసినాయే, వాళ్ళు పాకిస్తాన్ని కాదనుకొని ఇండియాలో విలీనం చేశారు. వాళ్ళ రాజ్యాంగం పక్కకి వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళు ఒక ఇండిపెండెంట్గా ఉండే విధంగా ప్రజల మనోభావాలకు అనుగుణంగా తర్వాత ఒక చర్య తీసుకుంటారని ఆర్టికల్ 370 కింద అక్కడ పెట్టడం జరిగింది. మళ్ళీ ఆర్టికల్ 370ని ఇప్పుడు రద్దుపరిచేసాం. ఇప్పుడు ఒకే రాజ్యాంగం. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే, అంటే పాకిస్తాన్ చెప్తుంది వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా అది తీసేయలేదు. కాబట్టి అప్పుడు భారత వైమానిక దళము సైనిక సహాయం పొందటానికి ఆ రాజుగారు ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు. ఆధిపత్యంలో చేరి
ఒక సంతకం చేసి యుఎన్ భద్రతా మండలి 1948 ఏప్రిల్ 22 తీర్మానం 47న ఆమోదించింది. దాని తర్వాత నుంచి అధికారికంగా కాల్పుల విరమణ అనేది ప్రకటించారు. మరి లడక్, కాశ్మీర్ లోయ, జమ్మూ ఇవన్నీ మన నియంత్రణలోకి వచ్చినాయి. అట్లా వచ్చిన తర్వాత కూడా ఆజాద్ కాశ్మీర్ అని, గిల్లిట్ బాలిస్తాన్ అని కాశ్మీర్లో దాదాపు 3వ వంతు అంటే ఒక వంతు, 3వ వంతు అంటే ఒక వంతు, మూడిట్లో ఒక వంతు పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న ప్రాంతాలను సమిష్టిగా పాకిస్తాన్ పాలిత కాశ్మీర్ అని పిలువబడ్డారన్నమాట. తర్వాత 1965లో ఇండో పాకిస్తాన్ యుద్ధం జరిగింది. అప్పుడు కూడా సోవియట్ యూనియన్ మరియు యుఎస్ దౌత్య జోక్యం తర్వాత కాల్పులను విరమించారు. అప్పుడే జరిగింది ఏంటి, తాష్కెంట్ డిక్లరేషన్ అనేది ఒకటి రాసుకున్నాం. ఆ తర్వాత 2 దేశాల మధ్య శత్రుత్వం ముగిసింది. కాల్పుల విరమణ ప్రకటించినప్పుడు భారతదేశం పాకిస్తాన్పై పై చేయి సాధించింది. అప్పుడు తర్వాత 71లో మళ్ళీ ఇండో పాకిస్తాన్ యుద్ధం జరిగింది. అప్పుడు కూడా పాకిస్తాన్ పెద్ద ఎత్తున ముందస్తు దాడి తర్వాత 2 దేశాల తర్వాత పూర్తి స్థాయి శత్రుత్వం అనేది ఏర్పడిపోయింది. బంగ్లాదేశ్ అనేది సపరేట్ అయిపోయింది కదా, అది మన వల్లనే సపరేట్ అయిపోయిందని చెప్పి వాళ్ళకి అర్థమైంది. ఆ శత్రుత్వం జరిగి ఆ యుద్ధం ఫలితంగా 90,000 మంది కంటే ఎక్కువ పాకిస్తాన్ ఆర్మీ దళాలు లొంగిపోయాయి. అప్పుడు పాకిస్తాన్ రచయిత మాటల్లో చెప్పాలంటే పాకిస్తాన్ తన నావికా దళంలో సొగము మరియు వైమానిక దళంలో పావు వంతు మరియు దాని సైన్యంలో 3వ వంతు కోల్పోయిందంట. మరి ఇంత నష్టం జరిగినప్పుడు వాళ్ళకి మరి ఉంటుంది కదా పగ, ఆ పగలో భాగమే తర్వాత కార్గిల్ యుద్ధం లాగా మారింది. కార్గిల్ యుద్ధం మీకు తెలుసు, మనం జయించాము. జూలై 1999 చివరి నాటికి కార్గిల్ జిల్లాలో వ్యవస్థీకృత శత్రుత్వాలన్నీ ఆగిపోయాయి. ఆ యుద్ధము పాకిస్తాన్ సైన్యానికి ఒక పెద్ద సైనిక ఓటమి, నైతికంగా కూడా ఓటమి. అప్పటి నుంచి ఇక జాగ్రత్తగానే ఉన్నారు. కానీ మళ్ళీ 94-2003 మధ్యలో సియాచిన్ సంఘర్షణ ఒకటి జరిగింది. ఆ సియాచిన్ సంఘర్షణ జరిగినప్పుడు 2003లో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చేసింది. అప్పుడు వచ్చిన తర్వాత కూడా సైనిక ఉలికి మట్టుకు అట్టే ఉన్నది. ఇకపోతే ఇప్పుడు జరిగే 2025లో ఇండియా పాకిస్తాన్ వివాదం గురించి మనకందరికీ తెలిసిన విషయమే. అయితే దీంట్లో జరిగిన దాన్ని మనం చూస్తే ఖచ్చితంగా ఇరుపక్షాలు నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరపడం మరియు దౌత్య సంబంధాలని చేసేసి తదనంతరము మే 6న భారతదేశం ఆపరేషన్ సింధూను మొదలుపెట్టడం జరిగింది. ఇక తర్వాత జరిగినవన్నీ మీకు తెలుసు. ఈ విధంగా అనేక సంవత్సరాల నుంచి మనకు వాళ్ళకి అటాక్స్ జరుగుతూనే ఉంది. ఇది ఇప్పుడుది కాదు, ఎప్పుడుదో. ఇది ఏదో కాల్పుల విరమణ అనేది ఆగిపోయింది కాబట్టి జరుగుతుంది కాబట్టి మొత్తం పక్కకి వెళ్ళిపోయింది అని అనుకుంటే కుదరదు. తర్వాత ఒక ఛానల్స్, ప్రముఖ ఛానల్స్, తెలుగు ఛానల్స్ పేర్లు కూడా చెప్పగలుగుతారు, చూపించారు కాబట్టి. ఏదో ట్రంప్ మాట మనం విన్నాం కాబట్టి, కాల్పుల విడమని ఒప్పించుకున్నాం కాబట్టి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని పాక్ని ఒప్పించి మనకి ఇప్పించేస్తారు అని కూడా చెప్తున్నారు. అది చాలా దుర్మార్గం, అన్యాయం, అది తప్పు. ఒక పక్కన భారత ప్రభుత్వం ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి చెప్తున్నాడు మేము ట్రంప్ మాటలు వినలేదని, ట్రంప్ చెప్పిన దాని ప్రకారం మేము సీజ్ ఫైర్ నడవడం లేదని చెప్తున్నారు. మరి మీరు విన్నారు కాబట్టి అది ఇస్తామని ఆయన అన్నాడు, అందుకే ఆయన తలవొగ్గాడు, అది మనకు రాబోతుందని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించడం ఈ తెలుగు ఛానల్స్ 2-3 పెద్ద ఛానల్స్ చెప్పే ఒక దుర్మార్గపు ప్రచారం అని నేను మీకు చెప్తున్నా. మీ ఛానల్ ప్రముఖంగా నేనేం చెప్తున్నానంటే ఈ యుద్ధం కొనసాగుతుంది. అది ఉగ్రవాదుల రూపంలో కొనసాగుతుందా, లేకపోతే సైనికుల ఉగ్రవాదులు కలిసి పోరాడతారా, లేకపోతే పాకిస్తాన్ ప్రభుత్వం అంటే ప్రైమ్ మినిస్టరు వాళ్ళందరూ ప్లస్ పాకిస్తాన్ సైన్యము అక్కడ 2 ఉండవు వేరుగా, మరియు అక్కడ ప్రజలు మరియు బలూచిస్తాను మరియు ఈ ఉగ్రవాదులు వీళ్ళందరూ కలిసి మన మీద పోరాడతారా అనేది వేచి చూడాలి. ఈ పరిస్థితిలో ప్రజలందరూ ఏకతాటిపై ముందుకొచ్చి మానసిక శారీరక త్యాగం మనం చేయాలి. అటు విదేశీ వస్తువులు బహిష్కరించడం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటం, ప్రజలందరికీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన విషయాల్ని తెలియజేయటం, అందరి స్టేక్ హోల్డర్స్తో చర్చించి ఒక ప్రణాళిక రచించుకొని మన పాత విధానాల ప్రకారం పాలసీలు, ఇండియన్ పాలసీ, ఇంటర్నేషనల్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని పాటిస్తూ మన సౌభ్రాతృత్వాన్ని, మన సంఘటిత భావాన్ని కాపాడుకుంటారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.